ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 టెస్టుల సిరీస్ రేపు అంటే జూన్ 20 శుక్రవారం నుండి ప్రారంభం కాబోతుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025-27 సైకిల్ను ఈ రెండు జట్లు కూడా ఈ సిరీస్ తోటే ప్రారంభించనున్నాయి. ఈ సిరీస్లోని 5 టెస్ట్ మ్యాచ్లు ఎప్పుడు జరగనున్నాయి, ఎక్కడ జరగనున్నాయి, భారత కాలమానం ప్రకారము ఆ మ్యాచ్లు ఏ సమయంలో ప్రారంభం కానున్నాయి, అదేవిధంగా ఈ మ్యాచ్ల ప్రత్యక్ష ప్రసారాన్ని ఏ టీవీ ఛానల్స్లో చూడవచ్చు, అదేవిధంగా ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో లైవ్ స్ట్రీమింగ్ను చూడవచ్చో తెలుసుకుందాం. అదేవిధంగా ఈ రెండు జట్లలోని ఆటగాళ్ళు ఎవరు అంటే స్క్వాడ్లో ఉన్నటువంటి ప్లేయర్స్ ఎవరో తెలుసుకుందాం. 5 టెస్టుల సిరీస్లో భాగంగా ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జూన్ 20, 2025 శుక్రవారం నుండి జూన్ 24, 2025 మంగళవారం వరకు జరగబోతుంది. ఈ టెస్ట్ మ్యాచ్ ఇంగ్లాండ్లోని హెడింగ్లీలో ఉన్నటువంటి లీడ్స్ మైదానంలో జరగబోతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారము మధ్యాహ్నము 3:30 ప్రారంభం కాబోతుంది. వాస్తవానికి అక్కడ అంటే ఇంగ్లాండ్లో స్థానిక కాలమానం ప్రకారము ఉదయం 10 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. అయితే ఇంగ్లాండ్ ప్రామాణిక సమయానికి భారత ప్రామాణిక సమయానికి మధ్య 5:30 గంటల వ్యత్యాసం ఉంది. అంటే 5:30 గంటలు ఇండియన్ స్టాండర్డ్ టైము ముందుంటుంది. సో అక్కడ అంటే ఇంగ్లాండ్లో స్థానిక కాలమానం ప్రకారము ఉదయం 10 గంటలకు మ్యాచ్ ప్రారంభమైతే మన ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారము అప్పటికి 10 గంటలు అయిపోయి 5:30 గంటలు ఉంటుంది. అంటే మనం 5:30 గంటలు ముందుంటాం. అంటే అక్కడ ఉదయం 10 గంటలకు మ్యాచ్ ప్రారంభమైతే మనకు మధ్యాహ్నము 3:30 ప్రత్యక్ష ప్రసారం స్టార్ట్ అవుతుంది. సో ఆ విధంగా ఇండియన్ స్టాండర్డ్ టైంకి అదేవిధంగా ఇంగ్లాండ్ యొక్క స్టాండర్డ్ టైం దాన్ని గ్రీన్విచ్ టైం అంటాం. ఆ గ్రీన్విచ్ టైం కంటే మనము 5:30 గంటలు ముందున్నాం కాబట్టి అక్కడ ఉదయం మ్యాచ్ 10 గంటలకు స్టార్ట్ అయితే మనకి అప్పటికి 3:30 గంటలు మధ్యాహ్నం 3:30 గంటలు అవుతుంది. ఇక 5 టెస్టుల సిరీస్లో భాగంగా రెండవ టెస్ట్ మ్యాచ్ జూలై 2వ తారీఖు గురువారం నుంచి జూలై 6వ తారీఖు సోమవారం వరకు జరగబోతుంది. ఈ మ్యాచ్ ఎడ్బాస్టన్లోని బర్మింగ్హామ్లో జరగబోతుంది. సో ఈ మ్యాచ్ కూడా భారత కాలమానం ప్రకారము మధ్యాహ్నము 3:30 ప్రారంభం కాబోతుంది. అంటే ఈ సిరీస్లో ఉన్నటువంటి 5 టెస్ట్ మ్యాచ్లు కూడా భారత కాలమానం ప్రకారము మధ్యాహ్నము 3:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఇక ఈ 5 టెస్టుల సుదీర్ఘ పర్యటనలో భాగంగా ఈ రెండు జట్ల మధ్య 3వ టెస్ట్ మ్యాచ్ జూలై 10, 2025 శుక్రవారం నుండి జూలై 14, 2025 మంగళవారం వరకు జరగబోతుంది. ఈ మ్యాచ్ ఇంగ్లాండ్ క్యాపిటల్ సిటీ అయినటువంటి లండన్లో ఉన్నటువంటి ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో జరగబోతుంది. సో లార్డ్స్ మైదానం అంటే మనకు తెలుసు కదా, క్రికెట్ మక్కాగా ప్రాచుర్యం పొందినటువంటి లార్డ్స్ మైదానంలో ఈ 3వ టెస్ట్ మ్యాచ్ జరగబోతుంది. ఇటీవలే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ మ్యాచ్ సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఈ లార్డ్స్ మైదానంలోనే మ్యాచ్ జరిగింది కదా. సో అదే లార్డ్స్ గ్రౌండ్లో ఈ రెండు జట్ల మధ్య 3వ టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. ఈ మ్యాచ్ కూడా భారత కాలమానం ప్రకారము మధ్యాహ్నం 3:30 ప్రారంభమవుతుంది. అక్కడ ఇంగ్లాండ్లో స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు ఆ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇక 5 టెస్టుల సిరీస్లో భాగంగా ఈ రెండు జట్ల మధ్య 4వ టెస్ట్ మ్యాచ్ జూలై 23, 2025 గురువారం నుండి జూలై 27, 2025 సోమవారం వరకు జరగబోతుంది. సో ఈ మ్యాచ్ మాంచెస్టర్లో ఉన్నటువంటి ఓల్డ్ ట్రెఫోల్డ్లో ఈ మ్యాచ్ జరగబోతుంది. ఈ మ్యాచ్ కూడా భారత కాలమానం ప్రకారము మధ్యాహ్నము 3:30 ప్రారంభమవుతుంది. ఇక 5 టెస్టుల సిరీస్లో భాగంగా చివరిదైనటువంటి 5వ టెస్ట్ మ్యాచ్ జూలై 31, 2025 శుక్రవారం నుండి ఆగస్టు 4, 2025 మంగళవారం వరకు ఈ మ్యాచ్ జరగబోతుంది. ఈ మ్యాచ్ లండన్లోనే ఉన్నటువంటి ద ఓవెల్ మైదానంలో జరగబోతుంది. లండన్లో మొత్తం 2 మైదానాలు ఉన్నాయి, లార్డ్స్ అండ్ ఓవెల్. సో లార్డ్స్లోనేమో 3rd టెస్ట్ జరిగితే ఈ 5th టెస్ట్ మాత్రము లండన్లోని ఓవెల్ మైదానంలో జరగబోతుంది. ఈ మ్యాచ్ తోటి 5 టెస్టుల సిరీసు ముగుస్తుంది. సుదీర్ఘ పర్యటన దాదాపు 2 నెలల పాటు భారత జట్టు యొక్క పర్యటన ముగుస్తుంది. ఇక ఈ మ్యాచ్ల యొక్క ప్రత్యక్ష ప్రసారాన్ని మనం ఎక్కడ చూడవచ్చో తెలుసుకుందాము. టీవీ ఛానల్స్లో అయితే సోనీ నెట్వర్క్లో ఈ మ్యాచ్ల యొక్క ప్రత్యక్ష ప్రసారాన్ని ఇంగ్లీషు, హిందీతో పాటు తెలుగు లాంటి రీజనల్ లాంగ్వేజెస్లో కూడా మనము చూడవచ్చు. అదేవిధంగా డీడీ స్పోర్ట్స్లో కూడా ఈ మ్యాచ్ల యొక్క ప్రత్యక్ష ప్రసారం వస్తుందని చెప్పేసి జస్ట్ ఇప్పుడే వచ్చినటువంటి వార్త. వాస్తవానికి డీడీ స్పోర్ట్స్ ఇండియాలో జరిగేటటువంటి మ్యాచ్ల యొక్క ప్రత్యక్ష ప్రసారాన్ని చేస్తుంది, కానీ విదేశాలలో అది కూడా టెస్ట్ సిరీస్ల యొక్క ప్రత్యక్ష ప్రసారం చేయడం అనేది ఇదే తొలిసారి. సో కొత్త అప్డేట్ ఏంటంటే ఈ టెస్ట్ మ్యాచ్లో 5 టెస్టుల యొక్క సిరీస్ యొక్క ప్రత్యక్ష ప్రసారాన్ని సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్తో పాటుగా డీడీ స్పోర్ట్స్లో కూడా మనం చూడవచ్చు. ఇక అదేవిధంగా ఓటీటీ ప్లాట్ఫామ్ అయితే జియో హాట్స్టార్ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ టెస్ట్ మ్యాచ్ల యొక్క లైవ్ స్ట్రీమింగ్ను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడవచ్చు. ఇక ఈ టెస్ట్ సిరీస్లో ఆడేటటువంటి ఇండియన్ స్క్వాడ్లో ఉన్నటువంటి సభ్యులు ఎవరో తెలుసుకుందాం. మొత్తం 18 మంది సభ్యుల యొక్క స్క్వాడ్ను బీసీసీఐ ప్రకటించింది. అందులో మనకి శుభ్మన్ గిల్ తొలిసారిగా
భారత టెస్టు జట్టుకు కెప్టెన్సీ వహిస్తున్నాడు. కెప్టెన్ శుభ్మన్ గిల్తో పాటుగా రిషబ్ పంత్ వైస్ కెప్టెన్గా వ్యవహరించున్నాడు. సో వికెట్ కీపర్ రిషబ్ పంత్ వైస్ కెప్టెన్గా కూడా తన బాధ్యతలను ఈ సిరీస్ తోటి ప్రారంభించనున్నాడు. వీళ్ళతో పాటుగా అంటే కెప్టెన్ శుభ్మన్ గిల్, వైస్ కెప్టెన్ రిషబ్ పంత్తో పాటుగా యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ వికెట్ కీపర్, అదేవిధంగా వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షదీప్ సింగ్, అదేవిధంగా ఆకాష్ దీప్, ఇక కుల్దీప్ యాదవ్. ఈ 18 మంది సభ్యులతో పాటుగా స్క్వాడ్లో కొత్తగా హర్షిత్ రాణాను కూడా చేర్చినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇండియా ఏ పర్యటనలో భాగంగా ఇంగ్లాండ్లో ఉన్నటువంటి హర్షిత్ రాణా ఇండియాకు తిరిగి రాకుండా అక్కడ ఉన్నటువంటి ఇండియా సీనియర్ టీం జట్టులో కలిశాడని చెప్పేసి వార్తలు వచ్చాయి. సో మొత్తంగా అవసరమైతే ఫాస్ట్ బౌలర్ల కోటాలో హర్షిత్ రాణాను కూడా తీసుకోవాలనే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక ఇంగ్లాండ్ జట్టు ఫస్ట్ టెస్ట్ మ్యాచ్కు మాత్రమే స్క్వాడ్ను ప్రకటించింది. ఎందుకంటే వాళ్ళ దేశంలో జరుగుతుంది కాబట్టి ఈ సిరీస్ ఎప్పటికప్పుడు ఏ టెస్ట్ మ్యాచ్కి అప్పుడు వాళ్ళు మార్పులు చేసుకోవడానికి వీలుంటుంది కాబట్టి ఫస్ట్ టెస్ట్కు వాళ్ళు ప్రకటించినటువంటి స్క్వాడ్ విషయానికి వచ్చినట్లయితే కెప్టెన్ బెన్ స్టోక్స్తో పాటుగా షోయబ్ బషీర్, జాకోబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, అదేవిధంగా బైడెన్ కార్స్, శామ్ కుక్, జాక్ క్రాలే, బెన్ డెకెట్, జమైన్ ఓవర్టన్, ఓలీ పోప్, జో రూట్, జమైన్ స్మిత్ వికెట్ కీపర్, అదేవిధంగా జోష్ టంగ్, ఇక క్రిస్ వోక్స్, వీళ్ళు ఇంగ్లాండ్ స్క్వాడ్లో ఉన్నటువంటి ప్లేయర్స్. అంతేకాకుండా ఇంగ్లాండ్ ఒక 2 రోజుల ముందే తమ తుది జట్టును అంటే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఆడబోయేటటువంటి ప్లేయింగ్ 11ను ప్రకటించింది. దానిలో భాగంగా జాక్ క్రాలే, బెన్ డెకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, కెప్టెన్ బెన్ డెకెట్తో పాటు జమైన్ స్మిత్, క్రిస్ వోక్స్, బ్రైడెన్ కార్స్ అండ్ జోష్ టంగ్ అండ్ షోయబ్ బషీర్, వీళ్ళు తుది జట్టులో ఉన్నటువంటి ఆటగాళ్ళు. వాళ్ళ వివరాలను కూడా ఇంగ్లాండ్ ముందే ప్రకటించింది. సో సుదీర్ఘ టెస్ట్ సిరీస్ పర్యటనలో భాగంగా మరి 2 జట్ల కూడా ఈ సిరీస్ చాలా కీలకమైంది. ఎందుకంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025-27 సైకిల్లో ఈ సిరీస్ తోటి తమ ప్రస్థానాన్ని మొదలు పెడుతున్నటువంటి ఈ 2 జట్లు కూడా ఈసారి ఎలాగైనా సరే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్కు చేరాలనేటువంటి గట్టి ఉద్దేశంతో ఉంది. ఎందుకంటే ఫస్ట్ 2 WTCస్లో ఫైనల్స్కు చేరినటువంటి ఇండియా 3వ WTC ఫైనల్స్కు చేరలేకపోయింది, 3వ స్థానంలో ఆగిపోయింది. సో అదేవిధంగా ఇంగ్లాండ్ కూడా ఖచ్చితంగా మరి ఈ మధ్యకాలంలో ఇంగ్లాండ్ ఒక స్ట్రాంగ్ టీమ్గా ఎదుగుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు కూడా WTC ఫైనల్స్కు చేరాలంటే ఖచ్చితంగా ఈ సిరీసు వాళ్ళకి, ఎందుకంటే హోమ్ గ్రౌండ్లో జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా గెలవాల్సినటువంటి అవసరం వాళ్ళకి ఉంది. అదేవిధంగా ఇండియా కూడా అత్యంత కీలకమైనటువంటి ఈ సిరీస్ను గెలవడం ద్వారా WTC ఫైనల్స్ యొక్క ప్రస్థానాన్ని మొదలుపెట్టబోతుంది.